మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనకు తెలిసిందే ఇప్పుడు సమ్మర్ వస్తుంది. వీఆర్ ఆల్రెడీ ఈ సమ్మర్ యొక్క హాట్ వేవ్ అనేది చూస్తున్నాము. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వేడి నుంచి ఎలా తప్పించుకోవాలి అండ్ ఏం చేయగలం అంటే హైడ్రేషన్ దృష్ట్యా మనం డిస్కస్ చేద్దాం. డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డిహైడ్రేషన్. దీనికి రెండు మేజర్ కారణాలు ఉన్నాయి. ఒకటి, వెరీ హై షుగర్స్ వల్ల ఆస్మోటిక్ డయూరిసిస్ అవ్వటం, అంటే షుగర్ పెరిగినప్పుడు షుగర్ మాలిక్యూల్స్ యూరిన్లో వెళ్తున్నప్పుడు వాటితో పాటు వాటర్ని తీసుకెళ్తాయి అవి. దీన్ని ఆస్మోటిక్ డయూరిసిస్ అంటాం. ఓకే, ఎస్పెషల్లీ 300-400 షుగర్స్ ఉన్నప్పుడు వీళ్ళు బాగా డిహైడ్రేట్ అవుతుంటారు. సో వీళ్ళలో హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోర్ సో అంటే ఇమీడియట్గా మనం ఓరల్ హైడ్రేషన్, వాళ్ళు కాన్షియస్గా ఉన్నారు అంటే ఎంత నీళ్లు తాగలిగితే అంత మంచిది. దెన్ బటర్ మిల్క్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ దట్ దే కెన్ టేక్. సో బటర్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లూయిడ్స్ ఫర్ డయాబెటిక్ పేషెంట్. ఎందుకంటే వీళ్ళకి ఫ్రూట్ జ్యూస్లో ఇవ్వలేము, ఎంత షుగర్ లేకపోయినా కూడా వాటిలో షుగర్స్ అంటే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ ఉంటాయి కాబట్టి షుగర్స్ పెరగచ్చు. సో ఫ్రూట్ జ్యూస్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ మనం రికమెండ్ చేయము. కోకోనట్ వాటర్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కోకోనట్ వాటర్ కూడా తీసుకోకుండా ఉండటం అనేది రియల్ ఇంపార్టెంట్. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ స్పైక్, అది తీపి వల్ల షుగర్స్ పెరుగుతాయి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ సింపుల్ వాటర్ తీసుకోవడం, బటర్ మిల్క్ తీసుకోవడం. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అనుకున్నప్పుడు వీటిలో కొంత అంటే బటర్ మిల్క్లో కొంచెం మీరు యూ కెన్ యాడ్ సాల్ట్ అండ్ గివ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ డయాబెటిక్ పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ SGLT2 ఇన్హిబిటర్స్ అనే క్లాస్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ మందులు వాడుతున్నారు. అవి ఎంపాగ్లిఫోజిన్ కానీ, క్యానాగ్లిఫోజిన్ కానీ, డాపాగ్లిఫోజిన్ కానీ. ఈ మందులు వాడకం వల్ల డిహైడ్రేషన్ ఇంకా వర్స్ అవుతుంది. ఎందుకంటే వీటి ప్రక్రియ అంటే వీటి ప్రాసెస్సే బాడీలో ఉన్న ఎక్స్ట్రా షుగర్ని యూరిన్లోకి పంపడం. రైట్, యూరిన్లోకి షుగర్ వెళ్ళిపోయినప్పుడు డిహైడ్రేషన్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఈ క్లాస్ ఆఫ్ మందులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మోర్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. పర్ డే టు ద ట్యూన్ ఆఫ్ 3 to 4 లీటర్స్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ కిడ్నీ ఫంక్షన్ బాగుంది, హార్ట్ ఫంక్షన్ బాగుంది అన్నప్పుడే 4 లీటర్స్ వరకు మీరు నీరు తీసుకోవాలి. అఫ్ కోర్స్ మీకు కనుక ఏమైనా హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు మీ డాక్టర్ కనుక, కార్డియాలజిస్ట్ కనుక ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ చెప్తే, మీరు హార్ట్ ఫెయిల్యూర్కి లో ఉన్నారు ఆర్ ఎర్లీ హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నారు, 2 లీటర్ కంటే ఎక్కువ తీసుకోవద్దు అన్నప్పుడు మీరు దాన్ని మించకూడదు. అలాగే కిడ్నీ డిసీజ్ ఉండి మీ క్రియాటినిన్ ఎక్కువ ఉంది, 2.5, 3 అలా ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఫ్లూయిడ్ తీసుకోవడం అనేది మంచిది కాదు. కానీ ఈ రెండు లేనప్పుడు మీరు ఖచ్చితంగా మోర్ ఫ్లూయిడ్, ఎక్కువ ఫ్లూయిడ్ తీసుకోవాలి. ఇండోర్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇన్సెన్సిటివ్ వాటర్ లాస్ అనేది సమ్మర్లో ఎక్కువ. మీకు తెలియకుండానే, మీకు చెమట పట్టకపోవచ్చు, కానీ మీకు తెలియకుండానే ఆ హీట్ వల్ల మీ బాడీలో నుంచి ఈ కన్వెక్షన్ కరెంట్స్ ద్వారా హైడ్రేషన్ లోపల ఉన్న ఫ్లూయిడ్స్ బయటికి రేడియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఇన్సెన్సిటివ్ వాటర్ లాస్ అంటాం. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఫ్లూయిడ్ కరెక్షన్ చేయాలి. రియల్లీ ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం కొంచెంగా మీరు బటర్ మిల్క్ కానీ, వాటర్ కానీ తీసుకుంటూ ఉండాలి. అప్ టు 3.5 to 4 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఆన్ SGLT2 ఇన్హిబిటర్స్ ఫర్ డయాబెటీస్. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, షుగర్ కంట్రోల్ చేయాల్సిందే. 100 ఫాస్టింగ్ ఉండాలి, 150 కంటే ఎక్కువ తిన్న తర్వాత ఉండకూడదు. ఎందుకంటే షుగర్స్ పెరుగుతున్న కొద్దీ మీకు డిహైడ్రేట్ అయ్యే రిస్క్ పెరుగుతుంది. ఈ డిహైడ్రేషన్ బాగా పెరిగినప్పుడు యాసిడ్ లెవెల్ పెరగటం, యాసిడోసిస్ అంటాం. డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అవ్వచ్చు, రేర్గా యూగ్లైసిమిక్ కీటోయాసిడోసిస్ అవ్వచ్చు. ఇలా రకరకాల కండిషన్స్ మనం చూస్తుంటాం. కాబట్టి సమ్మర్లో హైడ్రేషన్ని తక్కువ అంచనా వేయకండి, హైడ్రేట్ చేసుకోండి. ఫ్రూట్ జ్యూసులు తాగొద్దు. దెన్ కోలాస్, ఐదర్ థమ్స్అప్ కానీ, ఇవన్నీ కోలాస్ లాంటివి ఏమి మీరు తీసుకోవద్దు. దెన్ ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళ వాడకం కూడా బాగా తగ్గించాలి. మీకు ఓన్లీ బిగినింగ్ స్టేజ్లో డయాబెటీస్ ఉంది అనుకున్నప్పుడు అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే ఓకే. కానీ సాధ్యమైనంత వరకు ఈ తీయగా ఉండే షుగరీ కోలాస్ అవ్వచ్చు, సోడాస్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ముఖ్యంగా ఆల్కహాల్ ఇంటేక్ని కంప్లీట్గా ఆపేస్తే మంచిది డయాబెటిక్ పేషెంట్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ సమ్మర్ సిచ్యువేషన్ వేర్ టెంపరేచర్స్ ఆర్ సో హాట్.